హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బై అమోస్. సో గైస్, ఈ రోజు ముచ్చట ఏంటంటే మనం సిద్దిపేటలో ఉన్న కోమటి చెరువుకి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ నేను కోమటి చెరువు చూడక 2 years దాకా అవుతుంది. అప్పటికిప్పటికైతే మస్తు చేంజ్ అయింది కోమటి చెరువు. ఇదేదో డైనోసార్ పార్క్ అంట, అది కొత్తగా పెట్టారు. డైనోసార్ చూడరి మొత్తం రియలిస్టిక్ ఉన్నది కదా, కాకపోతే ఇది మొత్తం చేసింది పిఓపితోని. నాకు ఈ చెట్టుని చూస్తే మాత్రం మనకు చిన్న ఉన్నప్పుడు మాయద్వీపం అనే షో వచ్చు కదా, ఓంకార్ అన్నది, అందులో పిల్లమర్ రాజు ఉంటాడు కదా, సేమ్ అట్లనే ఉన్నది. ఎండ మాత్రం పొట్టు కొడుతుంది. ఆ ఎండకు తిరిగి చెట్ల కిందకి వస్తే మంచిగా చల్లగా ఉన్నది. ఈ చెట్లని ఇట్లనే మంచిగా పచ్చగా కాపాడడానికి ఇలా చాలా మంది కష్టపడుతున్నారు. ఈ డైనోసార్ పార్క్ లో ఇదే మెయిన్, అంటే ఇక్కడ నుండి ఎంట్రీ ఉంటది. ఆ లోపల ఏది ఉంటుందో నాకు కూడా తెలియదు. అక్కడ టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. మనమైతే బయట తిరిగేసి వచ్చిన తర్వాత వెళ్దాం లోపలికి. కానీ నా వెనకాల ఉన్న డైనోసార్ మాత్రం చూడడానికి బాగున్నది, మొత్తం రియలిస్టిక్ ఉన్నది. అయితే మనం ఇప్పుడు డైనోసార్ పార్క్ ను వదిలేసి ఇంకా లోపలికి అయితే వెళ్దాం. అక్కడ బాగుంటుంది చూడడానికి. అక్కడ వాటర్ ఉంటాయి, బ్రిడ్జ్ ఉంటుంది, అట్నే బోటింగ్ చేయడానికి కూడా ఉంటుంది. ఈ ఎండకైతే చెట్లను వదిలేసి బయటకు పోబుద్ది అయితే లేదు. ఎండాకాలం అయితే చల్లదానాన్ని కోరుకోరు. సో మనం ఇప్పుడు డైనోసార్ పార్క్ నుండి బయటకు వచ్చేసినాం. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అంట. సో మనం ఇప్పుడు లోపలికి రాగానే మనకు రైట్ లో ఇలా ఉంటది. ఇక్కడ వాటర్ చూడండి చాలా ఉన్నాయి కదా. ఈ ఎండకైతే ఆ వాటర్ లో దుంకి ఈత కొట్టాలని ఉంది, కాకపోతే నాకు ఈత రాదు, అట్టే పోతా. అయినా మనకి ఈత వచ్చినా రాకున్నా కానీ ఈ వాటర్ లో కొట్టడం చాలా డేంజర్. ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, కింద సపోర్ట్ అయితే మొత్తమే లేదు, మొత్తం వైల మీద ఉంది బ్యాలెన్స్ అంతా. ఇప్పుడైతే మనం ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కడానికి ట్రై చేద్దాం. సో మనం ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కడానికి అయితే ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ జింక చూడండి మనల్ని వస్తుంది. మనం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అయితే ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీదకి ఎక్కాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అంట. మన టికెట్ ఇదే అన్నమాట. నేను కోమటి చెరువుకి అయితే చాలా సార్లు వచ్చినా కానీ ఈ బ్రిడ్జ్ ఎక్కడ మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఈ బ్రిడ్జ్ మీదకి పోతుంటే నాకు ఒకటే భయం అవుతుంది, ఫోన్ జారిపోయి నీళ్ళలో పడుతున్న పరిస్థితి ఏందని. ఇదంతా పక్కన పెడితే బ్రిడ్జ్ అయితే మస్తున్నది, స్టాండర్డ్ కూడా ఉన్నది. బ్రిడ్జ్ అయితే చూడడానికి అయితే మస్తున్నది. ఇంకా నైట్ అయితే లైటింగ్ తో ఇంకా బాగుంటది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నాపుతున్న వైర్లు చూడండి ఎంత లావుగా ఉన్నాయో. సో మనకి ఇప్పుడు లైట్స్ అయితే బాగా కనబడుతున్నాయి కదా క్లారిటీగా దగ్గర నుండి. మనం ఇప్పుడు బ్రిడ్జ్ ఎండికి అయితే వచ్చేసినాం. మన 10 రూపాయల పని అయిపోయింది. ఇంకా ముందుకెళ్ళి చూపెడతా. వాటర్ అయితే దగ్గర ఉంటాయి మనకి. ఇప్పుడు బ్రిడ్జ్ చివర చూడడానికి అయితే ఇలా ఉంటది. చూడడానికి అయితే లొకేషన్ బాగున్నది. ఇంకా ముందుకెళ్దాం అనుకున్నా, అక్కడికి వెళ్దామంటే అక్కడ ప్రేమ పక్షులు ఉన్నాయి చెట్టు అవతల. ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. కాలేజ్ పోయే ప్రేమ పక్షులన్నీ కరువులో పడి పార్కులకు వస్తాయి. 10 రూపాయలు ఇచ్చి పార్కులకు వచ్చిన పావురాలను మనం డిస్టర్బ్ చేయకూడదు. సో మనకి ఇప్పుడు కనబడుతున్నాయి బోట్స్ అన్నమాట. మనం ఇప్పుడు బోటింగ్ కూడా చేయొచ్చు టికెట్ తీసుకొని. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ చెట్లను చూడండి మంచి మంచి డిజైన్ లో కట్ చేసినారు, చూడడానికి అయితే బాగున్నాయి. ఇక్కడ మన చింటుబాయ్ కూడా రెస్ట్ తీసుకుంటున్నాడు వితౌట్ టికెట్. సో మనం ఇప్పుడు మళ్ళీ డైనోసార్ పార్క్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూపెడతా ఎట్లుంటుందో. నేను కూడా ఇంతవరకు చూడలేదు కదా. పార్క్ మాత్రం చూడడానికి బాగున్నది, ఎటు చూసినా గ్రీన్ గా కనబడుతుంది. మళ్ళీ డైనోసార్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసిన. కాకపోతే అక్కడ టికెట్ తీసుకుందామంటే వాళ్ళు 8 మంది కావాలని అన్నారు. 8 మంది వచ్చేదాకా టికెట్లు అయితే ఇవ్వమని చెప్పినారు. సర్లే అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేసినా, కాకపోతే ఎవరైతే రాలేరు. చాలాసేపు వెయిట్ చేసినా అయినా కానీ ఎవరు రాలేదు. ఒక 5 మెంబర్స్ అయితే అయినాము. 5 మెంబర్స్ కూడా అలో ఇవ్వలేదు. సర్లే అని చెప్పేసి ఇంటికి బయలుదేరినా. కాకపోతే పార్క్ మొత్తం అయితే తిరగలేదు. ఎక్కడ చూడు ప్రేమ పావురాలు ఉన్నాయి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను కూడా నొక్కండి.